హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగులో భాగంగా అర్థాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో 2nd to 5th క్లాస్ వరకు అర్థాలు ఒక కంప్లీట్ వీడియో చేసాం. అదేవిధంగా 6th క్లాస్ అర్థాలు కూడా కంప్లీట్ ఒక వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 7th క్లాస్ అర్థాల్లో భాగంగా మనకు ప్రతి టెట్లో 1 లేదా 2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అర్థాలు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసుకున్నట్టయితే మనకి ఎక్కువ ఇవ్వలేదు 7th క్లాస్లో. అంబరము అంటే వస్త్రము లేదా బట్ట. అంబరం అంటే వస్త్రము లేదా బట్ట. అంబలి అంటే అంబలి. అంబలి అంటే రాగుల పిండితో వండిన ద్రవాహారాన్ని. రాగుల పిండితో వండిన ద్రవాహారాన్ని మనం అంబలి అంటాం. అంతరిక్షం అంటే ఆకాశం. అంతరిక్షం అంటే ఆకాశం. అంతరించిపోవు అంటే నశించిపోవు. అంతరించిపోవు అంటే నశించిపోవు. అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పడం. అంతరిక్షం అంటే ఏందో ఆకాశం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంది అంబరం అంటే ఏంది వస్త్రము బట్ట అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ అతివేల అంటే చాలా. అతివేల అంటే చాలా. అదృశ్యం అంటే కనిపించకుండా ఉన్నది. అదృశ్యం అంటే ఏంటంటే కనిపించకుండా ఉన్నది, కనిపించనిది అని అర్థం. అదేవిధంగా అద్భుతం అంటే ఆశ్చర్యం కలిగించేది. అద్భుతం అంటే ఏంటంటే ఆశ్చర్యం కలిగించేది అద్భుతం అంటాం. అద్దకం అంటే వస్త్రానికి రంగు వేసే విధానాన్ని అద్దకం అంటాం. వస్త్రానికి రంగు వేసే విధానాన్ని మనం వస్త్రానికి రంగు వేసే విధానం. అనిశం అంటే ఎల్లప్పుడూ. ఆంగికం అంటే అవయవ సంబంధమైనది. ఆంగికం అంటే అవయవ సంబంధమైనది. ఆకర్షించు అంటే ఆకట్టుకొను. ఆకర్షించు అంటే ఆకట్టుకొను. ఆకాంక్ష అంటే కోరిక. ఆకాంక్ష అంటే కోరిక. ఆత్మజుడు అంటే పుత్రుడు, కొడుకు. ఆత్మజుడు అంటే ఎవరంటే పుత్రుడు, కొడుకు. ఆత్మజుడు అంటే పుత్రుడు, కొడుకు. ఆదరణీయం అంటే ఆదరించదగినది, గౌరవించదగినది. ఆదరణీయం అంటే ఆదరించదగినది, గౌరవించదగినది. ఆపాదమస్తకం అంటే పాదం నుండి తల దాకా. ఆవాసం అంటే ఇల్లు, నివాసం. ఆవాసం అంటే ఇల్లు లేదా నివాసం. చూడండి, అంబరం అంటే ఏంటంటే వస్త్రము లేదా బట్ట. అంతరిక్షం అంటే ఆకాశం. అంతరించిపోవు, నశించిపోవు. అతివేల అంటే చాలా. అనిశం అంటే ఎల్లప్పుడూ. ఆంగికం అంటే అవయవ సంబంధమైనది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆత్మజుడు అంటే పుత్రుడు, కొడుకు. ఆంగికం అంటే అవయవ సంబంధమైనది. దాని తర్వాత అనిశం అంటే ఎల్లప్పుడూ. అతివేల అంటే చాలా. అంబరం అంటే వస్త్రము లేదా బట్ట. అంతరిక్షం అంటే ఆకాశం. నెక్స్ట్ ఆపాదమస్తకం అంటే పాదం నుండి తలదాకా. ఆవాసం అంటే ఇల్లు లేదా నివాసం. ఈర్ష్య అంటే అసూయ, ఓర్వలేనితనం, కండ్ల మంటతనం. ఉపేక్ష అంటే అశ్రద్ధ, లెక్క చేయకపోవడం. ఉపేక్ష అంటే అశ్రద్ధ, లెక్క చేయకపోవడం. ఉభయతారకం అంటే ఇరువురికి మేలు చేయడం. ఉభయతారకం అంటే ఇరువురికి మేలు చేయడం. ఉవ్విళ్ళూరు అంటే తహతహలాడు. ఉషస్సు అంటే తెల్లవారుజామున. ఉషస్సు అంటే తెల్లవారుజాము. ఏకాగ్రత అంటే ఒకే విషయంపై మనసు నిలపడం. ఒకే విషయంపై మనసు నిలపడం. ఏరి అంటే ఎవరి. ఏరి అంటే ఏంటంటే ఎవరి. ఏరి అంటే ఎవరి. గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆపాదమస్తం అంటే పాదం నుండి తలదాకా. ఏరి అంటే ఎవరి. ఉషస్సు అంటే తెల్లవారుజాము. ఉవ్విళ్ళూరు అంటే తహతహలాడు. ఏరి అంటే ఎవరి. నెక్స్ట్ ఉషస్సు అంటే తెల్లవారుజాము. ఉపేక్ష అంటే అశ్రద్ధ, లెక్క చేయకపోవడం. ఉభయతారకం అంటే ఇరువురికి మేలు జరగడం. ఉభయతారకం అంటే ఏంటంటే ఇరువురు అంటే ఇద్దరికి మేలు చేయడం అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఆత్మజుడు అంటే పుత్రుడు, కొడుకు. ఆపదమస్తం అంటే పాదం నుండి తలదాకా. ఈర్ష్య అంటే అసూయ, ఓర్వలేనితనం, కండ్ల మంటతనం. ఉపేక్ష అంటే అశ్రద్ధ, లెక్క చేయకపోవడం. ఉభయతారకం అంటే ఇరువురికి మేలు జరగడం. ఉషస్సు అంటే తెల్లవారుజాము. ఏకాగ్రత అంటే ఒకే విషయంపై మనసు నిలపడం. ఏరి అంటే ఎవరి.
దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా అంబరం వస్త్రం బట్ట, అతివేళ చాలా, అనేశం అంటే ఎల్లప్పుడు, ఆంగ్యం అంటే అవయ సంబంధమైంది, ఆత్మజుడు అంటే పుత్రుడు కొడుకు, ఆపాదమస్తు అంటే తలనుంది పాదం తలదాకా, ఈర్ష్య అంటే అసూయ ఓర్వలితనం, తర్వాత ఉపేక్ష అంటే అశ్రద్ధ లెక్క చేయకపోవడం, ఉభయతారకం అంటే ఇరువురికి మేలు జరగడం, ఉషస్సు అంటే తెల్లవారుజాము, ఏరి అంటే ఎవరి. నెక్స్ట్ వండే. వండే అంటే ఏంటంటే వండే కాని అటు కాని పక్షాన, వండే అంటేదంటే కాని అటు కాని పక్షాన వండే అంటాం. ఓరులు అంటే ఇతరులు, ఓరులు అంటే ఏంటంటే ఇతరులు. ఔషధం అంటే మందు, ఔషధం అంటే మందు. కంఠీరవం సింగం సింహం, మనకు ప్రీవియస్ స్టేట్మెంట్ అనమాట ఇది. కంఠీరవం అంటే ఏంటంటే సింగము సింహము, సింగము సింహము ఇంపార్టెంట్ ఇది. కంఠీరవం, కంఠీరవం అంటే సింగం సింహం. తర్వాత కబూర్లు అంటే ముచ్చట్లు మాటలు. కరి అంటే ఏనుగు. కలిమి అంటే సంపద సొమ్ము. కళ్ళ అంటే అబద్ధం, కళ్ళ అంటే అబద్ధం. కలిమి అంటే సంపద సొమ్ము. కరి అంటే ఏనుగు. కంఠీరవం అంటే సింగము సింహము. కలకాలం అంటే ఎల్లప్పుడు ఎల్లకాలం, కలకాలం అంటే ఎల్లప్పుడు ఎల్లకాలం. కాలుష్యం అంటే మలినం మురికి, కాలుష్యం అంటే మలినం మురికి. కూడు అంటే బువ్వ, కూడు అంటే బువ్వు. కెరటాలు అంటే అలలు. కొలిమి అంటే కుమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం. కొలిమి అంటే కుమ్మరివారు ఇనుమును కాల్చే స్థలాన్ని కొలిమి అంటాం. కొట్టం అంటే పశువుల పాక చపారం. కొట్టం అంటే పశువుల పాక చపారం. కొండ్ర అంటే దున్నిన సాలు, కొండ్ర అంటే ఏంటంటే దున్నిన సాలు. కోలాటం అంటే కోలలు పట్టుకుని ఆడే ఆట, కోలాటం అంటే కోలలు పట్టుకుని ఆడే ఆట. గణించి ఎంచి లెక్కపెట్టి, గణించి అంటే ఎంచి లెక్కపెట్టి. గహ్వారం అంటే గుహ. గోదలు అంటే ఎడ్లు, గోదలు అంటే ఎడ్లు, గోదలు అంటే ఎడ్లు. కొట్టం అంటే పశువుల పాక చపారం, పశువుల పాక చపారం. కొండ్ర దున్నిన పాలు. ఘటించు అంటే కలుగు, ఘటించు అంటే కలుగు. చిద్విలాసం అంటే జ్ఞానప్రకాశం, చిద్విలాసం అంటే జ్ఞానప్రకాశాన్ని మనం చిద్విలాసం అంటాం, జ్ఞానప్రకాశాన్ని చిద్విలాసం అంటాం. చిల్వ అంటే పాము, చిల్వ అంటే పాము, ఇది మన ప్రీవియస్ స్టేట్మెంట్. చిల్వ అంటే పాము. చెలిమి అంటే సోపతి స్నేహం, చెలిమి అంటే సోపతి స్నేహం, చెలిమి అంటే సోపతి స్నేహం. చేటు అంటే ముప్పు ఆపద, చేటు అంటే ముప్పు ఆపద. చేవ శక్తి, చేవ అంటే శక్తి. చేవ అంటే శక్తి, చేటు అంటే ముప్పు ఆపద, చెలిమి అంటే సోపతి స్నేహం. చిల్వ అంటే పాము, చిద్విలాసం అంటే జ్ఞానప్రకాశం. గహ్వారం అంటే గుహ, గోదలు అంటే ఎడ్లు. కొండ్ర అంటే దున్నిన సాలు. కొట్టం అంటే ఏంది పశువుల పాక చపారం. మనకు కొట్టం అంటే పశువుల పాక గుర్తుంటుంది కానీ చపారం గుర్తుండదు, చపారం అన్నా కొట్టమన్నా ఒకటే. కొలిమి అంటే కుమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం లేదా జాగా. చేవ అంటే శక్తి, చేవ అంటే శక్తి. గడించు కలువు. చిల్వ ఇది ఇంపార్టెంట్, మనకి ప్రీవియస్ స్టేట్మెంట్ అనమాట. చెలిమి అంటే తెలిసిందే సోపతి స్నేహం. చేటు అంటే ముప్పు ఆపద. మనకు ఈ లైన్లో ఇంపార్టెంట్ ఏదంటే ఒరులు అంటే ఇతరులు, వండే అంటే కాను అటు కాని పక్షాన, కంఠీరవం అంటే సింగము సింహము. తర్వాత కరి అంటే ఏనుగు. చూడండి ఇక్కడ రెండు జంతువులు ఇచ్చాడు. కరి అంటే ఏనుగు, తర్వాత కంఠీరవం అంటే సింగం సింహం, కలిమి అంటే సంపద సొమ్ము, కళ్ళ అంటే అబద్ధం. తర్వాత కొలిమి అంటే కుమ్మరివారి ఇనుమును కాల్చే స్థలం అనమాట. కొట్టం అంటే పశువుల పాక చపారం, మన కాడ చపారం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొండ అంటే దున్నిన సాలు. కోలాటం అంటే కోలలు పట్టుకుని ఆడే ఆట. తర్వాత గహ్వారం అంటే గుహ, గోదలు అంటే ఎడ్లు, గోదలు అంటే ఎడ్లు. ఇక్కడ 3 జంతువులు ఇవ్వడం జరిగింది. ఒకటి కరి ఇవ్వడం జరిగింది, కరి అంటే ఏనుగు. కంఠీరవం అంటే సింహం సింగం. తర్వాత గోదలు అంటే ఎడ్లు, గుర్తుపెట్టుకోండి 3. గడించు అంటే కలుగు. చిల్వ 4 జంతువులు ఇవ్వడం, చిల్వ అంటే పాము, మనకి ఇంతకుముందు అడిగాడు అనమాట. చూడండి, చిల్వ అంటే పాము, గోదలు అంటే ఎడ్లు, కరి అంటే ఏనుగు, కంఠీరవం అంటే సింహము సింహము.
చేవ అంటే శక్తి. నెక్స్ట్ జడాశయుడు అంటే ఎవరంటే జడాశయుడు అంటే జడమైన మనస్సు కలవాడు. జడమైన మనస్సు కలవాడు. జపమాల అంటే జపం చేస్తున్నప్పుడు లెక్కపెట్టే పూసల దండ. జపమాల అంటే జపం చేస్తున్నప్పుడు లెక్కపెట్టే పూసల దండ. జమీందారులు అంటే భూస్వాములు కొన్ని గ్రామాలకు ఏలికలు. జమీందారులు అంటే భూస్వాములు కొన్ని గ్రామాలకు ఏలికలు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జీవగడ్డ అంటే చైతన్యంతో తొణికిలాడుతున్న భూమి. జీవగడ్డ అంటే ఏంటంటే చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి. జీవగడ్డ అంటే చైతన్యంతో తొణికిలాడుతున్న భూమి. డొక్క అంటే కడుపు. డొక్క అంటే కడుపు. తస్కరులు అంటే దొంగలు. తస్కరులు అంటే ఎవరంటే దొంగలు. తావి అంటే సువాసన. తస్కరులు అంటే దొంగలు. తావి అంటే సువాసన. తృణము అంటే గడ్డి. తృష్ణ అంటే కోరిక. తృష్ణ అంటే కోరిక. తెలిరాతి అంటే తెల్లరాతి. తెహజీబ్ అంటే సంస్కృతి. తెహజీబ్ అంటే సంస్కృతి. తేటి అంటే తేనెటీగ. తేటి అంటే తేనెటీగ. త్యజించు అంటే వదిలిపెట్టు, విడిచిపెట్టు. చూడడా డొక్క అంటే కడుపు. తస్కరులు ఇంపార్టెంట్ మనకు. తస్కరులు అంటే ఎవరంటే దొంగలు. తస్కరులు అంటే దొంగలు. తావి అంటే సువాసన. తావి అంటే సువాసన. తృణము అంటే గడ్డి. తృష్ణ అంటే కోరిక. తెలిరాతి అంటే తెల్లరాతి. తెహజీబ్ అంటే సంస్కృతి. ఇది ఉర్దూ అనమాట. తేటి అంటే తేనెటీగ. తేటి అంటే తేనెటీగ. త్యజించు అంటే వదిలిపెట్టు లేదా విడిచిపెట్టు. చూడండి మరోసారి ఇక్కడ దానవుడు అంటే రాక్షసుడు. దానవుడు అంటే రాక్షసుడు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. జడాశయుడు అంటే జడమైన మనస్సు కలవాడు. జడమైన మనస్సు కలవాడు. జపమాల అంటే జపం చేస్తున్నప్పుడు లెక్కపెట్టి పూసల దండ. జమీందారులు అంటే భూస్వాములు కొన్ని గ్రామాలకు ఏలికలు. కొన్ని గ్రామాలకు ఏలికలు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జీవగడ్డ అంటే చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమిని మనం జీవగడ్డ అనొచ్చు. జీవగడ్డ అంటే చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమిని మనం జీవగడ్డ అంటాం. డొక్క అంటే కడుపు. తస్కరులు అంటే దొంగలు. తస్కరులు అంటే దొంగలు. తావి అంటే సువాసన. తావి అంటే సువాసన. తృణము అంటే గడ్డి. తృణం అంటే గడ్డి. తృష్ణ అంటే కోరిక. తృష్ణ అంటే కోరిక. తెలిరాతి అంటే తెల్లరాతి. తెలిరాతి అంటే తెల్లరాతి. తెహజీబ్ అంటే సంస్కృతి. తర్వాత త్యజించు అంటే వదిలిపెట్టు లేదా విడిచిపెట్టు. దానవుడు అంటే రాక్షసుడు. నెక్స్ట్ దాస్యము గుర్తుపెట్టుకోండి. దానవుడు అంటే ఎవరంటే రాక్షసుడు. దాస్యము అంటే బానిసతనం. దీప్తి అంటే కాంతి. దీప్తి అంటే ఏంటంటే కాంతి. దేవస్థలాలు అంటే దేవాలయాలు. దేవస్థలాలు అంటే దేవాలయాలు. దేహం అంటే శరీరము పెయ్యి. దేహం అంటే శరీరము పెయ్యి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ద్విజుడు అంటే ఎవరంటే బ్రాహ్మణుడు. ధరణి అంటే భూమి. ధ్యానం అంటే ఏకాగ్రత. ద్విజుడు అంటే ఎవరంటే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ధరణి అంటే భూమి. ధ్యానం అంటే ఏకాగ్రత. నిందించు అంటే తిట్టు. ఇక్కడ నిర్మితి అంటే నిర్మాణము. నెలవంక అంటే చంద్రవంక. నేర్పరులు అంటే నైపుణ్యం గలవారు. నేర్పు అంటే నైపుణ్యం. దానవుడు అంటే రాక్షసుడు. దీప్తి అంటే కాంతి. దేవస్థలాలు అంటే దేవాలయాలు. దేహం అంటే శరీరం పెయ్యి. ద్విజుడు అంటే గుర్తుపెట్టుకోండి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. అంటే ద్విజుడు అంటే ఎవరంటే బ్రాహ్మణుడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. దానవుడు అంటే రాక్షసుడు. దీప్తి అంటే కాంతి. దీప్తి అంటే కాంతి. దాస్యం అంటే బానిస్తనం. ధరణి భూమి.
నిర్మితి అంటే నిర్మాణం. నెలవంక అంటే చంద్రవంక. నేర్పరులు అంటే నైపుణ్యం కలవారు. నేర్పరులు అంటే నైపుణ్యం కలవారు. నేర్పు అంటే నైపుణ్యం. నేర్పు అంటే నైపుణ్యం. నేర్పరులు అంటే నైపుణ్యం కలవారు. నేర్పు అంటే నైపుణ్యం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దేహం అంటే శరీరం పెయ్యి, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, దానవుడు అంటే రాక్షసుడు, దీప్తి అంటే కాంతి, దాస్యం అంటే బానిస్తనం. నెక్స్ట్ పడిశం అంటే సర్ది జలుబు. పడిశం అంటే సర్ది జలుబు. పయోనిధి అంటే సముద్రము. పయోనిధి అంటే సముద్రం. పసవు అంటే పసుపు రంగు. పాషాణం అంటే బండ. పాషాణం అంటే బండ. పెండ్యూలం అంటే లోలకం. ప్రతిమ అంటే బొమ్మ. ప్రతిమ అంటే బొమ్మ. ప్రతిష్ట కీర్తి. ప్రతిష్ట అంటే కీర్తి. ప్రసిద్ధి అంటే ఖ్యాతి. ప్రాంగణం అంటే ముంగిలి లేదా వాకిలి. ప్రదేశం అంటే జలుబు సర్ది. పయోనిధి అంటే సముద్రం. పరోపకారం అంటే ఇతరులకు మేలు చేయడం. పసవు అంటే పసుపు. పాషాణం అంటే బండ. పెండ్యూలం అంటే లోలకం. గుర్తుపెట్టుకోండి, పాషాణం అంటే ఏంటంటే బండ. పసవు అంటే పసుపు అంటే పసుపు రంగు. పసుపు అంటే పసుపు. పయోనిధి అంటే సముద్రము. గుర్తుపెట్టుకోండి, పయోనిధి అంటే సముద్రము. పడిశం అంటే ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్. పడిశం అంటే జలుబు లేదా సర్ది. పెండ్యూలం అంటే లోలకం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కొత్త పదం. పెండ్యూలం అంటే లోలకం. పాషాణం అంటే బండ. బండ. పెండ్యూలం అంటే లోలకం. ప్రతిమ అంటే బొమ్మ. ప్రతిష్ట అంటే కీర్తి. ప్రసిద్ధి అంటే ఖ్యాతి. ప్రాంగణం అంటే ముంగి లేదా వాకిలి. బాదరాయణుడు అంటే వ్యాసుడు. బాదరాయణుడు అంటే ఎవరంటే వ్యాసుడు. బాదరాయణుడు అంటే ఎవరంటే వ్యాసుడు. బంగాలు అంటే అలలు. బయద అంటే భయాన్ని కలిగించేది. బంగాలు అంటే అలలు. బయద అంటే భయాన్ని కలిగించేది. బాదరాయణుడు అంటే వ్యాసుడు. బయద అంటే భయాన్ని కలిగించేది. మత్స్యకారులు అంటే చేపలు పట్టేవారు. చేపలు పట్టేవారు. మధువు అంటే తేనె. తేనె. గుర్తుపెట్టుకోండి. బంగాలు అంటే అలలు. బయద అంటే భయాన్ని కలిగించేది. బంగాలు అంటే అలలు. బంగాలు అంటే అలలు. గుర్తుపెట్టుకోండి, బంగాలు అంటే అలలు అని అర్థం. బంగాలు అంటే అలలు. మత్స్యకారులు అంటే చేపలు పట్టారు. మధువు అంటే వధువు కాదు, మధు అంటే తేనె. మనోరంజనం అంటే మనస్సును సంతోషపెట్టేది. మనోహరం అంటే ఇంపైనది, చక్కనైనది. మనోహరం అంటే ఇంపైనది, చక్కనైనది. మాగాణం అంటే తరిపొలం. మావులు అంటే మామిడి తోటలు. మాగాణం అంటే తరిపొలం. మావులు అంటే మామిడి తోటలు. మీను అంటే చేప. చేప. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధువు అంటే తేనె. మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. మధువు అంటే తేనె. మీను అంటే చేప. మావులు అంటే మామిడి తోటలు. మాగాణం అంటే తరిపొలం. మనోహరం అంటే ఇంపైనది, చక్కనైనది. మనోరంజనం అంటే మనస్సును సంతోషపెట్టేది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన పదాలు ఏంటంటే ఇక్కడ మావులు అంటే ఇంపార్టెంట్, మామిడి తోటలు. మీను అంటే చేప. ముట్టె అంటే పందిముక్కు పొత్రం. ముప్పు అంటే ప్రమాదం. మేలుకొలుపు అంటే నిద్రలేవు. నిద్రలేపు. మైనస్ అంటే మేని దురద.
మైనస్ అంటే మేరీ దురద. లుప్తం అంటే లోపించినది. లుప్తం అంటే లోపించినది. లేగ అంటే దూడ. లేగ అంటే దూడ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈడ కూడా ఏంటంటే చేప అంటే మీను అంటే చేప, లేగ అంటే దూడ. మధువు అంటే తేనె. మధు అంటే తేనె. బంగాలు అంటే అలలు. నెక్స్ట్ లేగ అంటే దూడ. నెక్స్ట్ వలగొను అంటే అల్లుకొను. వసుధ అంటే భూమి నేల. వసుధ అంటే భూమి నేల. వక్రము అంటే మనకి ఇది ప్రీవియస్ స్టెట్ బిట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. వక్రం అంటే మొగము ముఖము. వక్రం అంటే మొగము, మొగం అనొచ్చు, ముఖం అనొచ్చు. వక్రము ప్రీవియస్ స్టెట్ బిట్ ఇది. వాచవి అంటే నోటి రుచి. వాచవి అంటే నోటి రుచి. వాచవి అంటే నోటి రుచి. వక్రం అంటే మొగము ముఖము. వక్రం అంటే మొగము ముఖము. వాచవి అంటే నోటి రుచి. వక్రం అంటే మొగము ముఖము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకొస్తుంది దీంట్లో పడిశం అంటే జలుబు సర్ది. పైనది అంటే సముద్రం. పసవు అంటే రంగు. పాషణం అంటే బండ. పెండ్యులం అంటే లోలకం. నెక్స్ట్ ప్రతిమ ఇది తెలిసిందే. ప్రాంగణం అంటే ముంగి లేదా వాకిలి. బాధరాయణుడు అంటే వ్యాసుడు. బాధరాయణుడు అంటే ఎవరంటే వ్యాసుడు. బంగాల్ అంటే అలలు. భయద అంటే భయాన్ని కలిగించేది. మత్స్యకారులు అంటే తెలిసిందే. మధువు అంటే తేనె. మధువు అంటే తేనె. తర్వాత మాగాణం అంటే తరిపొలం. మావులు అంటే మామిడి తోటలు. మీను అంటే చేప. ముట్టె అంటే పందిముక్కు పుత్రం. లేగ అంటే దూడ. ముట్టె అంటే పంది ముక్కు లేదా పుత్రము. గుర్తుపెట్టుకోండి. ముట్టె అంటే పంది ముక్కు లేదా పుత్రము. మైనస్ అంటే మేని దురద. వక్రం అంటే మొగము ముఖము. వక్రం అంటే మొగము ముఖము. వసుధ అంటే భూమి నేల. వసుధ అంటే భూమి నేల. వాచవి అంటే నోటి రుచి. నెక్స్ట్ వాలము అంటే తోక. వాలం అంటే తోక. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. విపినం అంటే అడవి. విపినం అంటే అడవి. వీణుల విందు అంటే వినడానికి నచ్చిన. వీణుల విందు అంటే వినడానికి నచ్చిన. వెరుగు అంటే భయం బుగులు. వెరుగు అంటే భయం బుగులు. వేడుక అంటే పండుగ. వేడుక అంటే పండుగ. వ్యాఖ్యానించు అంటే వివరించు చెప్పు. వ్యాఖ్యానించు అంటే వివరించు చెప్పు. శిరం అంటే తల నెత్తి. శిరం అంటే తల నెత్తి. శృంగము అంటే కొమ్ము. శృంగం అంటే కొమ్ము. శోభ అంటే కాంతి వెలుగు. శోభ అంటే కాంతి వెలుగు. శౌర్యం అంటే శూరత్వం. శౌర్యం అంటే శూరత్వం. శ్రేష్టం అంటే ఉత్తమం గొప్పది. శ్రేష్టం అంటే ఉత్తమం గొప్పది. వాలము అంటే తోక. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. విపినం అంటే అడవి. విపినం అంటే వాలం అంటే తోక. వాగ్దానం అంటే మాట. విపినం అంటే అడవి. వీణుల విందు అంటే వినడానికి నచ్చిన. వెరగు అంటే వెరగు. వెరగు అంటే భయం బుగులు. గుర్తుపెట్టుకోండి. వెరగు అంటే భయం బుగులు. ఇది ఇంపార్టెంట్. వెరగు అంటే భయం బుగులు. వేడుక అంటే పండుగ. వ్యాఖ్యానించు అంటే వివరించు చెప్పు. వ్యాఖ్యానించు అంటే వివరించి చెప్పు. శిరం అంటే తల నెత్తి. శృంగం అంటే కొమ్ము. శోభ అంటే కాంతి వెలుగు. శౌర్యం అంటే శూరత్వం. శ్రేష్టం అంటే ఉత్తమం గొప్పది. దీంట్లో గుర్తుపెట్టుకొచ్చింది వాలం అంటే తోక. విపినం అంటే అడవి. వెరగు అంటే భయం బుగులు. వేడుక అని తెలిసిందే మనకి. ఇది వ్యాఖ్యానించండి వివరించి చెప్పు. శృంగం అంటే కొమ్ము. నెక్స్ట్ సంజ్ఞ అంటే పేరు గుర్తు. సంజ్ఞ అంటే పేరు. సంజ్ఞ అంటే పేరు గుర్తు. సమరం అంటే ఓర్పు. సమరం అంటే యుద్ధం కాదు ఇక్కడ. సమరం అంటే ఓర్పు అని అర్థం. సమరం అంటే ఓర్పు. సాదృశ్యం అంటే పోలిక. సాంగత్యం అంటే సోపతి స్నేహం.
సాంగత్యం అంటే స్థూపతి స్నేహం. నెక్స్ట్ సున్నితం అంటే మెత్తని సుకుమారం. సృజన అంటే సృష్టి అని అర్థం. సృజన అంటే సృష్టి అని అర్థం. సైన్యపాలి అంటే సైన్య పాలకుడు సేనాని. సైన్యపాలి అంటే ఎవరంటే సైన్య పాలకుడు లేదా సేనాని. నెక్స్ట్ సౌజన్యం అంటే మంచితనం. సౌజన్యం అంటే మంచితనం. స్పందన అంటే కదలిక. స్వప్నం అంటే కళ. స్వప్నం అంటే కళ. హరిత్తు అంటే సింహం. చూడండి, కంఠీరవం అన్న సింహమే, కంఠీరవం సింహం, సింహం అన్న సింహమే. హరిత్తు అన్న కూడా సింహం. ఇది కూడా ఇంపార్టెంటే మనకి. ఇది కూడా మనకు ప్రీవియస్ స్టేట్లో అడిగాడు అనమాట. హరిత్తు అంటే సింహము, హరిత్తు అంటే సింహం. లేదా కంఠీరవం అన్న సింహం, సింగం. చిలువ అంటే పాము. గోదలు అంటే ఎడ్లు. కరి అంటే ఏనుగు. ఇట్లా కొన్ని జంతువుల పేర్లు ఇక్కడ అడిగాడు చూడండి ఒకసారి. ఇది కంప్లీట్గా మనకు 7th క్లాస్ ఉన్నటువంటి మేజర్ బిట్స్ అనమాట. చూడండి, హరిత్ అన్న సింహమే. ఓకే, మన నెక్స్ట్ క్లాస్లో 8th క్లాస్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి, ఇంపార్టెంట్ మేజర్గా మనకు అడగడానికి అవకాశం ఉన్నది. ఒక్కసారి ఒకటి స్పీడ్గా. ఏరి అంటే ఎవరు? ఆత్మజుడు అంటే పుత్రుడు లేదా కొడుకు. ఆత్మజుడు అంటే ఆంగికం అంటే అవయవ సంబంధమైనది. కంఠీరవం అంటే సింగం, సింహం. కరి అంటే ఏనుగు. తర్వాత ఓరులు అంటే ఇతరులు. కొండ్ర అంటే దున్నాని సాలు. గొదలు అంటే ఎడ్లు. చిలువ అంటే పాము. చేవ అంటే శక్తి. మనకి చేవ అంటే శక్తి అన్నమాట. కొట్టం అంటే పశువుల పాక చపారం. దీంట్లో అడగడానికి ఏ అవకాశం ఉందంటే ఇక్కడ మనకు జొక్క అంటే తృణం అంటే గడ్డి. తెహజీబ్ అంటే సంస్కృతి, ఉర్దూ. నెక్స్ట్ దానవుడు అంటే రాక్షసుడు. దీప్తి అంటే కాంతి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. దేహం అంటే శరీరం, పెయ్యి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీవగడ్డ అంటే చైతన్యంతో తొలగాడుతున్న భూమి. పడిశం అంటే జలుబు, సర్ది. పాషణం అంటే బండ. పెండ్యూలం అంటే లోలకం. ప్రాంగణం అంటే ముంగిలి. బాదరాయణం అంటే వ్యాసుడు. వక్రం అంటే ప్రియ చెట్టు ముఖం. లేగ అంటే దూడ. లుప్తం అంటే లోపించింది. ముట్టె అంటే పంది ముక్కు, పుత్రం. మావులు అంటే మామిడి తోటలు. తర్వాత మీను అంటే చేప. బయద అంటే భయాన్ని కలిగించే. బంగాల్ అంటే అలలు. బాదుర అంటే వ్యాసుడు. ఇక్కడే ఉంది ఇక్కడ మనకు ఓవరాల్గా. వాలం అంటే తోక. శోభ అంటే కాంతి, వెలుగు. నెక్స్ట్ వెరగు అంటే భయం, బుగులు. విపినం అంటే అడవి. హరిత్తు అంటే సింహం. సంజ్ఞ అంటే పేరు గుర్తు. సృజన అంటే సృష్టి. సైన్యపాల అంటే సైన్యపాలకుడు సేనాని. సౌజన్యం అంటే మంచితనం. స్పందన అంటే కదలిక. స్వప్నం అంటే కళ. సాంగత్యం అంటే స్నేహం, సోపతనం. సాదృశ్యం అంటే పోలిక. సమరం అంటే ఓర్పు. ఇది మనకు కంప్లీట్గా 7th క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు. నెక్స్ట్ క్లాస్లో మనం 8th క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 7th క్లాస్ 6th, 7th, 8th మనం నవవసంతం అంటాం పుస్తకాల పేర్లని. 9th, 10th మనం సింగిడి అంటాం. తర్వాత 1 to 5th వరకు ఏమంటామంటే జాబిలి అనే పేరుతో పిలుస్తాం అనమాట. పుస్తకాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి కూడా. 1 to 5th ఏమంటామంటే 1 to 5th వచ్చేసి జాబిలి. 6th, 7th, 8th ఏమంటామంటే నవవసంతం అంటాం. 9th, 10th ఏమంటామంటే సింగిడి అంటాం. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.